శుభోదయము. మానవ సంబంధాల శీర్షికలో నేటి కథానిక తథ్యం. కానీ ఎప్పుడు ఎక్కడ ఎలాగూ మరణానికి ఓ రీజన్ కావాలి, తప్పనిసరి. సో మరణానికి సిద్ధపడి ఉండాలి. మరణ భయం పోగొట్టుకోవాలి. పుట్టడం గిట్టడం అతి సహజం అని తెలుసుకోవాలి. కాకపోతే ఎలాంటి కారణంతో చావు వస్తుందనేది ముందుగా తెలుసుకోలేము. రోగాలు, రెస్టులు, జబ్బులు, యాక్సిడెంట్లు, ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు, తుఫాన్లు, వరదలు, భూకంపాలు, యుద్ధాలు, అణుబాంబులు, ఒకరినొకరు హతమార్చుకోవటం, హింస, ద్వేషం, కోపంతో చంపుకోవటం. ఏది ఏమైనా పుట్టిన ప్రతి పసికందులు, పురిటి కందు నుండి ముసలి తాత వరకు ఏదో కారణంతో చనిపోవాల్సిందే. అదేదో వింత విడ్డూరం కాదన్న నిజం అత్యంత సహజంగా తీసుకుంటేనే జీవితం. బ్రతికినంతకాలం సంతోషంగా ఉంటాడు మనిషి. చావు తథ్యం తెలుసు, కానీ ఆ చావు ఏ రూపంలో దూసుకు వస్తుందో తెలియదు. అదే భగవంతుని సృష్టిలోని జనన మరణాలు. ఈ అవగాహనలు ఎప్పుడు, ఎక్కడ, ఎలాగా అన్నది సృష్టికర్తకే తెలుసు. ఇంటిలోనో, వీధిలోనో, అడవిలోనో, సముద్రంలోనో, గాలిలోనో, వానలోనో తెలియదు. చెప్తూనే ఉన్నాడు. మంచి ఆరోగ్యకరమైనటువంటి జీవనశైలి, ఆహారపు అలవాట్లు, క్రమశిక్షణతో నిండి ఉన్నటువంటి ఉన్నత ఉద్యోగాన్ని చెంది మంచి శరీర పుష్టి కలిగినటువంటి 40 ఏళ్ల మురళి చెప్తూనే ఉన్నాడు. పరీక్షల్లో విజయం పొంది ఆనందంతో ఇంటి దారి పడుతుంటే రాంగ్ రూట్లో వచ్చిన లారీ ఢీకొట్టడానికి తీవ్ర గాయాల పాలే ఐసీయూలో చేరిన 20 నిండని యువకుడు. తీవ్రమైన ఆల్కహాల్ వ్యసనానికి లోని లివర్ డ్యామేజ్ అయి ప్రాణం ఉండాలా వద్దా అన్న స్థితిలో ఐసీయూలో చేరిన నడవయసు మనిషి. పెరట్లో ఎన్నో రకాల పూల మొక్కలు, పండ్ల మొక్కలతో సంపంగి పొదల్ని పెంచిన అపురూపంగా చూసుకుంటూ సడన్గా ఓ తెల్లారుజాము నాగుపాము కాటుకు బలై ఐసీయూలో చేరిన నడివయస్కుడు. విపరీతమైనటువంటి తుఫాన్లో చిక్కి నడిరాత్రిలో వరదలో చిక్కుపోయి కొన ఊపిరితో ఐసీయూలో చేర్చబడినటువంటి బాలుడు. వీరందరికీ మరణాన్ని ఎదుర్కోవటం, అంగీకరించడం తప్పదని ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్తూ హఠాత్తుగా మురళి గొంతు మూగపోయి కళ్ళు తెరిచినట్టే ఉండిపోయినాయి. గొంతులోని మాట ఆగి కంటి రెప్ప కొట్టుకోవటం మానేసింది. అదే చెప్పింది. మరణము తథ్యము, కారణము రూపము, కారణం యొక్క రూపము అగమ్య గోచరం. ఇదేగా సృష్టి రహస్యం. సెలవు. మరి ఎంపీఎల్ టైమ్స్ ఛానల్.